ఫ్రెండ్స్, బిగ్ బాస్ హౌస్లో 14వ వారం ఒక్కొక్క విషయం బయటకు వస్తుంటే నిజంగా ఈ బిగ్ బాస్ సీజన్లో జరిగిన తప్పిదాలన్నిటిని కూడా మనం బేరీజ్ వేయొచ్చు. రోహిణి కానీ అవినాష్ కానీ, అసలు రోహిణి గురించి చెప్పాలి అంటే తను ఈరోజు నెక్స్ట్ లెవెల్ గేమ్ ఆడింది అనమాట. వీళ్ళందరినీ, ఇంత స్ట్రాంగ్ ప్లేయర్స్ని 6 వారాల తర్వాత రంగంలోకి దింపితే ఒక జనాలకి, చూసే జనాలకి ఏమని క్లారిటీ వస్తుంది? వాళ్ళు సెటిల్ అయ్యి వాళ్ళ గేమ్స్ బయటపడి చేసేటప్పటికి 14వ వారం వచ్చింది. ఈ 14వ వారం రోహిణి నామినేషన్స్ లోకి వచ్చింది. ఏం జరుగుతుంది? ఏదైనా జరగచ్చు అనమాట. అయితే నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే, ఎప్పుడైనా ఒక కంటెస్టెంట్ స్ట్రాంగ్ గా వీక్ అని చెప్పేది ఆ బిగ్ బాస్ హౌస్ లో వాళ్ళు కన్సిస్టెంట్ గా ఉండటమే. అయితే ఎప్పుడైనా బిగ్ బాస్ వాళ్ళు 6 వారాలు 7 వారాల తర్వాత పొలోమంటూ ఇంకొక డజన్ మందిని వైల్డ్ కార్డ్స్ లోకి తీసుకొచ్చే బదులు సెకండ్ వీక్, థర్డ్ వీక్, ఈ 2-3 వారాల్లోనే గనక వైల్డ్ కార్డ్స్ ని రంగంలోకి దింపితే బ్రహ్మాండంగా ఉండేది సీజన్ కూడా. ఎందుకంటే ఇంత మంచి మంచి ప్లేయర్స్, రోహిణి ఈ రోజు అదరగొట్టేసింది. 2 టాస్కుల్లో కూడా చింపేసే పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. అయితే గౌతమ్ ఎంత గొప్ప టాస్క్ ప్లేయరో మనందరికీ తెలుస్తుంది. అటువంటి గౌతమ్ దగ్గర నుంచి కూడా తను బలంగా ఆ రెడ్ ఫ్లాగ్ గుంజి గౌతమ్ అవుట్ చేసేసి ఆ తర్వాత విష్ణుని అవుట్ చేసేస్తుంది. సో మిగిలింది ఎవరయ్యా అంటే రోహిణి అండ్ అవినాష్ మిగులుతారు అనమాట. మళ్ళీ రోహిణి అండ్ అవినాష్ లో అవినాష్ కన్నా కూడా రోహిణికి ఓట్స్ పడతాయి, ఎందుకంటే రోహిణి నామినేషన్స్ లో ఉంది కాబట్టి. ఆ తర్వాత టాస్క్ లో కనుక చూసుకున్నట్టయితే విష్ణు రోహిణి ఇద్దరు కూడా అదరగొట్టేశారు. నాకేమనిపిస్తుంది అంటే, పృథ్వీ ఎలిమినేట్ అయిన తర్వాత విష్ణులో రియల్ గేమ్ బయటకు వచ్చిందేమో అని నాకు అనిపించింది. ఇన్నాళ్ళు మనం ఏమనుకున్నాం అంటే, విష్ణు ఎలిమినేట్ అయితే పృథ్వీ గేమ్ వస్తుంది అనుకున్నాం, కానీ ఇక్కడ రివర్స్ ఉల్టా అయింది అనమాట. పృథ్వీ ఎలిమినేట్ అయితే విష్ణు గేమ్ బయటకు వచ్చింది. ఎనీవేస్, ఇక విష్ణు అండ్ రోహిణిల మధ్య ఫైట్ అయితే జరిగింది. గౌతమ్ లాంటి ఒక స్ట్రాంగ్ ప్లేయర్ కూడా లెఫ్ట్ లెగ్ తో, తను లెఫ్ట్ హ్యాండ్ తో గేమ్ ఆడిందంటే రోహిణి గ్రేట్. మరి ఓట్ అప్పీల్ వచ్చేసరికి రోహిణి విష్ణుల మధ్య ఫైటింగ్ జరిగింది. ఫైటింగ్ అంటే ఓట్ ప్రకారం నాకు తెలిసి రోహిణి ఇప్పుడు విష్ణుకి ఇస్తే బాగుంటుందని అనిపించింది. ఎందుకంటే తను లాస్ట్ టైం పాపం త్యాగం చేసింది కదా. సో ఈసారి తను త్యాగం చేస్తే ప్రజలకి డైరెక్ట్ గా ఓట్స్ అడగక్కర్లా, తన మంచితనమే ఓట్స్ వేసేలాగా చేస్తుంది. అది నా అభిప్రాయం.